మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమును అనారోగ్యమును నేను ప్రేమించి నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను అని దేవుని ఎదుట పెద్దల ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రసన్న కుమారి అను నేను, అజయ్ కుమార్ అను నేను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి నా పెళ్లి భర్తగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మంచిది దేవుడున్నారా, మీరు చేసేటువంటి ప్రమాణాలు దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈ ప్రమాణాలు విన్నాడు. మీరు చేసినటువంటి ప్రమాణాలు మీ జీవితాంతము గుర్తుంచుకొని పాటించాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. మంచిది, చేయి వదలండి. అజయ్, పెళ్లి చేసుకోవడానికి ఒక గుర్తు ఉంటుంది. చాలా సంతోషం. విజయ్కి అన్ని బాగా గుర్తున్నాయి. ఎవరో నేర్పించుంటాను మధ్యలో. ఇలాగే నేను పల్లెటూరులో పని చేస్తూ ఉంటే పెళ్లి చేస్తున్నాను. బాబు, మళ్ళీ పెళ్లి గుర్తు గుర్తుంది కదా, తీసుకొచ్చావా అన్నాడు. ఏం తీసుకురమ్మంటావు సార్ అంటాడు. సో కాబట్టి కొంతమంది ఏమో పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఉండదు. ఏ అమ్మ అన్నతోనూ వదిలితోనూ లేకపోతే ఇంకా ఎక్కడ కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చేపాటికి అరగంట అవుతుంటుంది. మీ దగ్గర ఉందా? ఎప్పుడెప్పుడు కడదామని ఎదురు చూస్తున్నట్లు అంటున్నా. సరే, అమ్మాయి తరఫున ఏదైనా రింగ్ కానీ తీసుకొచ్చినట్లయితే తీసుకురండి. ప్రార్థన చేసి మరొకసారి మా జీవితంలో మీ పరిశుద్ధ భావాలు పట్టుకుని కొనియాడే భాగం వచ్చినందుకు మీకు వందనాలు. ఈ లోక సంబంధంలో ప్రభావ ప్రేమకు అనురాధానికి గుర్తుగా తీసుకొచ్చేటువంటి బంగారు ఉంగరము అలాగే ప్రభావ మంగళసూత్రం ప్రభావం దీవించి ఆశీర్వదించండి. కట్టించినటువంటి కుమారుని కట్టించుకుంటున్న కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన ప్రమాణాలు ప్రభావం జీవితాంతం వర్తించుకునే వారిని దయచేయమని మంచి క్రైస్తవ కుటుంబం ఎదుర్కొంటున్న దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్, ఇప్పుడు వెళ్ళి అందరూ చెప్పండి పెడదాం, గట్టిగా గట్టిగా వద్దాం. ఓకే, పట్టుకొని అక్కడ చూసుకుంటా. 3 మంది అక్కడ ఈ మాయలోకంలో ఉన్నట్టుంది. ఓటలు తెరవద్దులే కానీ నా మాట వింటున్నావా? ఓకే ఓకే. ఎవరు ఎక్కువగా ప్రేమ కలిగి ఉన్నారో ప్రేమిస్తారో వాళ్ళు ముందు వేసుకుంటారంట. అచ్చా, చెప్పండి కొడదాం దయచేసి గట్టిగా. ఓకే ఓకే ఓకే, మంచిది. మీరు కూడా వేయమ్మా. ఇప్పుడు ప్రార్థన చేస్తాను. శ్రేష్టమైన అతి విలువైన అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క అపారమైన ప్రేమ చేత, నీ యొక్క ఉచిత కృప చేత, నీ కరుణా కటాక్షముల చేత మమ్మల్ని జీవింపచేసి సజీవ లెక్కలో ఉంచి ఇటు మనవాడు దినమందున యొక్క పరిశుద్ధ వివాహ వ్యవస్థలో పాల్గొనే ధన్యతను బాధ్యతను నీ యొక్క ప్రియకుమారుడు యేసు క్రీస్తు ద్వారా మాకు అందించిన నీకు వందనాలు తండ్రి.
అలనాడు తండ్రి ఏదైనా వనంలో మొట్టమొదటి వివాహకర్తగా అలనాడు ఆదాముని అవ్వని మీరు జతపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదే పరిశుద్ధ వివాహ వ్యవస్థలోకి ఈ దినమందున అజయ్ అదే రీతిగా ప్రసన్నాన్ని మీరు ఐక్యపరిచి జతపరిచినందుకు నీకు వందనాలు. వారిని సంరక్షించి పోషించి ప్రేమించి ఆశీర్వదించి బలపరిచి వారిని ప్రయోజకులుగా చేసి తండ్రి వారి బాల్యం నుండి యుక్త వయసు వరకు వారిని దీవించిన ఆయన ఈ దినమందున నీ యొక్క సంకల్పము చొప్పున నీ యొక్క ఏర్పాటు చొప్పున తండ్రి నీ నిర్ణయం చొప్పున తండ్రి వీరి ఇరువురిని మీరు జతపరిచినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన ఇది మొదలుకొని వీరి సమాజంలో సంఘములో భార్యాభర్తలుగా కొనసాగుతుండగా నీ కనుదృష్టి నీ కాపుదల వారి మీద సారించండి. వీరి ఇరువురు నవవధువు వరద దంపతులు చక్కటి క్రైస్తవ కుటుంబంగా ఏర్పడి పిల్ల పాపలతో స్థిర సంపదలు తండ్రి నీ వచ్చి పర్యంతరము స్థిరపడి నీ వచ్చి రాగల వరకు తండ్రి నీ యందు విశ్వాసముగా నమ్మకముగా జీవించే ధన్యతను దయచేయండి తండ్రి. ఇది మొదలుకొని యొక్క వాక్యానుసారం యొక్క చిత్తానుసారం తండ్రి నీ యొక్క ఆజ్ఞలకు లోబడి ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగ్యం ఆప్యాయత కలిగి జీవించే ధన్యతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చినటువంటి విశ్వాసులని ఇరువు కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే యొక్క పరిశుద్ధ వ్యవస్థలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క ఘనమైన వివాహం జరిగిన జీవన గారిని మీరు దీవించండి. మనోహరుడా నా యేసయ్యా నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము.